సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రపంచమే మారిపోయింది అనేది అందరికీ తెలిసిన నిజం. ఒకప్పుడు సినిమా వార్తలు తెలుసుకోవాలంటే పత్రికలు, టీవీ ఛానల్స్ మాత్రమే ఆధారం. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మొబైల్ చేతిలో ఉంటే చాలు, ప్రపంచం మొత్తం మన ముందే ఉంటుంది. ముఖ్యంగా యువత సోషల్ మీడియాను భారీ స్థాయిలో ఉపయోగిస్తుంది. కొత్త ట్రెండ్స్, వైరల్ వీడియోలు, సెలబ్రిటీల లైఫ్ స్టైల్, సినిమా అప్డేట్స్, ఇలా ప్రతి విషయం నిమిషాల్లో వైరల్ అవుతుంది. సినిమాల విషయానికి వస్తే హీరోల సినిమాల అప్డేట్స్ మాత్రమే కాదు, వారి వ్యక్తిగత జీవితాలు కూడా ఇప్పుడు పబ్లిక్ డిస్కషన్ అవుతున్నాయి. ఎవరితో మాట్లాడారు, ఎవరు ఎక్కడికి వెళ్ళారు, ఎవరి పెళ్లి, ఎవరి బ్రేకప్ అన్నీ కూడా సోషల్ మీడియాలోనే ట్రెండ్ అవుతున్నాయి. ఇలాంటి సోషల్ మీడియా కాలంలో ఒక్క ఫోటో కూడా పెద్ద సంచలనంగా మారిపోతుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక పాత ఫోటో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఆ ఫోటోలో ఇద్దరు ప్రముఖ హీరోయిన్స్ మధ్య నిలబడి ఉన్న ఈ వ్యక్తి ఎవరు అనే ప్రశ్న ఇప్పుడు నెటిజన్లలో ఆసక్తి రేపుతుంది. చాలా మంది మొదట చూసినప్పుడు గుర్తుపట్టలేకపోయారు. కానీ కాస్త జాగ్రత్తగా చూస్తే ఆయన ముఖం చాలా పరిచయంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన పేరు గత కొన్ని సంవత్సరాలుగా వార్తల్లో తరచూ వినిపిస్తూ వస్తుంది. వివాదాలు, జ్యోతిష్య వ్యాఖ్యలు, సెలబ్రిటీ జాతకాలు, ఇలా అనేక కారణాలతో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న వ్యక్తి ఆయన. ఆ ఫోటోలో కనిపిస్తున్న వారు ఒకానొక సమయంలో తెలుగు సినిమా ఇండస్ట్రీని ఏలిన స్టార్ హీరోయిన్స్ రమ్యకృష్ణ మరియు నగ్మ. ఇద్దరు తమ కాలంలో స్టార్ హీరోలతో వరుసగా సూపర్ హిట్ సినిమాలు చేసి అగ్రస్థానంలో నిలిచారు. అందం, నటన, స్క్రీన్ ప్రెజెన్స్తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ఇద్దరి మధ్య ఉన్న వ్యక్తి మరెవరో కాదు, ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి. వేణుస్వామి అనే పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా మందికి సుపరిచితం. సినీ సెలబ్రిటీల జాతకాలు చెప్పడం ద్వారా ఆయనకు భారీగా గుర్తింపు వచ్చింది. మొదట్లో చిన్న స్థాయిలో జ్యోతిష సేవలు అందించిన ఆయన తర్వాత ప్రముఖ నటులు, రాజకీయ నాయకులు, బిజినెస్ ప్రముఖుల జాతకాలు చెప్పడం ద్వారా వార్తల్లో నిలిచారు. ముఖ్యంగా సెలబ్రిటీల భవిష్యత్తు గురించి ఆయన చేసే వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వచ్చాయి. అయితే పేరు వచ్చిందంటే విమర్శలు కూడా వస్తాయి. వేణుస్వామి విషయంలో కూడా అదే జరిగింది. కొన్ని సెలబ్రిటీల కెరీర్, పెళ్లిళ్లు, వ్యక్తిగత జీవితాలపై ఆయన చేసిన జోస్యాలు భారీ చర్చలకు దారితీశాయి. కొంతమంది ఆయన చెప్పిన విషయాలు నిజమయ్యాయని నమ్మగా, మరికొంతమంది మాత్రం ఆయనను తీవ్రంగా ట్రోల్ చేశారు. సోషల్ మీడియాలో మీమ్స్, ట్రోల్స్, విమర్శలు ఆయనను ఎప్పుడూ వెంటాడుతూ వచ్చాయి. ఒక దశలో వేణుస్వామి స్వయంగా సంచలన ప్రకటన చేశారు. ఇకపై సెలబ్రిటీల జాతకాలు చెప్పనని ప్రకటించారు. ఈ ప్రకటన అప్పట్లో పెద్ద చర్చకు దారితీసింది. ఎందుకంటే ఆయన పేరు ఎక్కువగా వినిపించడానికి ప్రధాన కారణమే సెలబ్రిటీ జాతకాలు. అయినా కూడా వివాదాలు పెరుగుతుండటంతో ఆయన అలాంటి నిర్ణయం తీసుకున్నారని చెప్పుకున్నారు. కానీ ఆ నిర్ణయం ఎక్కువ కాలం నిలబడలేదు. తర్వాత మళ్ళీ సినీ సెలబ్రిటీల విషయాల్లో ఆయన పేరు వినిపించడం స్టార్ట్ అయింది. ముఖ్యంగా నాగ చైతన్య మరియు శోభిత ధూళిపాళ్ల సంబంధం గురించి వేణుస్వామి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో భారీ సంచలనంగా మారాయి. ఈ వ్యాఖ్యలు అక్కినేని అభిమానుల్లో తీవ్ర అసంతృప్తిని కలిగించాయి. సోషల్ మీడియాలో గురుజీపై తీవ్ర విమర్శలు వెలువెత్తాయి. అభిమానులు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోస్టులు కూడా చేశారు. ఇంతలో మరోసారి వేణుస్వామి పేరు వార్తల్లోకి వచ్చింది. ఈసారి కారణం సినీ నటి మరియు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అశురెడ్డి. ఇటీవల ఆమెపై నమోదైన ఒక కేసు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. ప్రేమ మరియు పెళ్లి పేరుతో ఒక ఎన్ఆర్ఐ నుంచి భారీ మొత్తంలో డబ్బులు తీసుకుందని ఆరోపణలు వెలువడ్డాయి. ధర్మేంద్ర అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం బయటకొచ్చింది. ఆ కేసులో విచారణ జరుగుతున్న సమయంలో మధ్యవర్తిగా వేణుస్వామి పేరు బయటకు రావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అశురెడ్డి మరియు ఆ వ్యక్తి మధ్య జరిగిన డీల్లో వేణుస్వామి పాత్ర ఉందా అనే ప్రశ్నలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. నిజంగా ఆయనకు సంబంధం ఉందా, లేకపోతే పేరు మాత్రమే వినిపించిందా అనే సందేహాలు ప్రేక్షకుల్లో పెరుగుతున్నాయి. సోషల్ మీడియాలో ఒకసారి పేరు ట్రెండ్ అయితే చాలు, నిజమేంటో తెలుసుకునే లోపే వేల కథలు పుట్టుకొస్తాయి. ప్రస్తుతం కూడా అదే పరిస్థితి కనిపిస్తుంది. వేణుస్వామి ఈ అంశంపై ఎలా స్పందిస్తారు, ఆయన వివరణ ఏంటి అనే విషయాలు తెలుసుకోవడానికి అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక మరో ఆసక్తికర విషయం ఏంటంటే ఇప్పుడు వైరల్ అవుతున్న పాత ఫోటో. రమ్యకృష్ణ, నగ్మ లాంటి స్టార్ హీరోయిన్స్ మధ్య వేణుస్వామి కనిపించడం చూసి చాలా మంది షాక్ అవుతున్నారు. అప్పట్లోనే ఆయన సినీ ప్రముఖులతో సున్నిహితంగా ఉండేవారని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. సోషల్ మీడియాలో పాత ఫోటోలు బయటకు రావడం అంటే అది కొత్త చర్చకు దారితీస్తుంది. అదే ఇప్పుడు జరుగుతుంది. సినిమా ఇండస్ట్రీ, రాజకీయాలు, సోషల్ మీడియా ఈ మూడు కలిసినప్పుడు వార్తలు మరింత వేగంగా వ్యాప్తి చెందుతాయి. వేణుస్వామి పేరు కూడా ఈ మూడు రంగాల్లో తరచూ వినిపిస్తూ ఉండటంతో ఆయన ఎప్పుడు వార్తల్లోనే ఉంటున్నారు. అభిమానులు, విమర్శకులు ఇద్దరూ ఆయనను సమానంగా ఫాలో అవుతున్నారు. ఈ మొత్తం పరిణామం చూస్తే ఒక విషయం మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. సోషల్ మీడియా యుగంలో ప్రతి వ్యక్తి పబ్లిక్ ఫిగర్ అవుతాడు. ఒక్క మాట, ఒక్క ఫోటో, ఒక్క కామెంట్ కూడా వైరల్ అయ్యి జీవితాన్ని మార్చేస్తుంది.
వేణుస్వామి కథ కూడా అదే చెప్తుంది. అభిమానుల మద్దతు ఎంత త్వరగా వస్తుందో విమర్శలు కూడా అంతే వేగంగా వస్తాయి. ఇక ముందుకు వేణుస్వామి ఈ వివాదంపై ఎలా స్పందిస్తారు? అశురెడ్డి కేసులో నిజాలేంటి? సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ఎంతవరకు నిజం అనే ప్రశ్నలకు సమాధానం రావాల్సి ఉంది. ప్రస్తుతం అందరి దృష్టి ఆయన స్పందనపైనే ఉంది. ఒక చిన్న ఫోటో నుంచి మొదలైన ఈ చర్చ ఇప్పుడు పెద్ద వార్తగా మారింది. మరి ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటి? వేణుస్వామిపై వస్తున్న వార్తలు నిజమా లేక సోషల్ మీడియా హైప్ మాత్రమేనా? కామెంట్స్లో మీ అభిప్రాయం తప్పకుండా తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ సినీ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.